నేనెవరైనా పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు దత్తత తీసుకుంటే మీ అత్తగారు ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నావా? కనీసం ఆ పిల్లలతో ఆడుకొని కూడా ఆడుకోరు. మరేం చేయమంటావమ్మా? వాళ్ళు నన్నెంత టార్చర్ పెడుతున్నారో తెలుసా? అక్కడికి నేనేదో అసలు పిల్లల్నే కననన్నట్టు, నాకు పిల్లలే వద్దన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మరి మీ ఆయన ఏమంటున్నారు? ఆయన ఏమీ అనరు. నన్ను బాగా చూసుకుంటారు. కానీ వాళ్ళేదైనా అంటే పట్టించుకోద్దని చెప్తారు. అబ్బాయి నీతో బానే ఉన్నాడు కదా, నువ్వు ఇంకెవరేమన్నా సరే పట్టించుకోకు. అమ్మా వాళ్ళు నన్ను మనిషిలా కూడా చూడట్లేదమ్మా. నువ్వు మీ అత్తగారితో కొద్ది రోజులు ఫోన్లో కూడా మాట్లాడికే. మరీ అలా మాట్లాడకుండా ఎలా ఉంటారమ్మా? మాట్లాడొద్దే, ప్రస్తుతానికి అదే సొల్యూషన్. అబ్బాయి కూడా అదే విషయం చెప్పు. పోమ్మా, అంతా నా కర్మ. సరే, డాక్టర్ ఏమన్నారు? మిస్క్యారేజెస్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళిచ్చే టాబ్లెట్లు వాడలేక చస్తున్నా. అదే ఒక పెద్ద టార్చర్లా ఉంది నాకు. నీకు మాత్రం ఆ దేవుడే దిక్కే. రేపటినుంచి రోజు గుడికెళ్ళి మొక్కుకో. మనం ఇంకేం చేయగలం? నేను తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. నమ్మకం కూడా చచ్చిపోయిందమ్మా. అలా అనుకోకే, ఆ దేవుణ్ణి మొర ఆలకిస్తాడు. ఆ శివుని పూజించివే, అంతా ఆయన చూసుకుంటారు.